పాటలు కానీ అందరూ కూర్చున్న సంతోషపరచాలి. కవులు కూడా మంచి మంచి కవితలు చదివి వినిపిస్తే ఈ క్లబ్ ఈ యాళ్ళు సరిపోవద్దు, అందరు నిలబడాలి. అంత మంచిగా వచ్చేటట్టు మీరందరూ ప్రతి ఒక్కరు కూడా, అంటే మీరు ఊరికే మీరే వచ్చి పాట పాడి కవిత చదివిపోతే కాదు, మీతో పాటు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చుకోండి. నేను పాట పాడుతున్నా విధురా, నేను కవిత రాసిన అక్కడ వినిపిస్తాను అంటే విలువాలి. దానివల్ల 10, 20, 30 అంటే మనం మధ్యలో పెంచుకోవడానికి కానీ కార్యక్రమం ఉన్న వాళ్ళైనా కానీ పవర్ఫుల్ చేయాల్సినది. దాంట్లో కూడా మీరు కూడా తెచ్చుకుంటే ఇంకా కొద్దిగా మీ పాటని మీ కవితని వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. కనుక ఇది కూడా మనకు ముందు తరాలకు ఉపయోగపడుతుంది. అది నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులు ఇద్దరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. సంస్థల తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. చిన్న మన మొత్తం ముందుగా డ్యాన్స్ చేసినటువంటి అనీషా చిన్నారి పాప 3 ఏళ్ళైనా కానీ వెలుగు లేకుండా చక్కగా మన ముందని తన డాన్స్తో ఆడించింది. మా అందరి ఆశీస్సులు ఆమెకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎప్పుడైనా మంచి ప్రోగ్రాం ఉన్నప్పుడు తను తీసుకురండి, మంచి ప్రోగ్రాం కూడా అందరికీ కృతజ్ఞతలు. ప్లీజ్ ఇప్పుడు మనం అనుకోకుండా